రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 plot free for every 10 plots sold. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. Right now I am with daring and dashing director. అమ్మమ్మ అమ్మో అమ్మాయి మ్యాగీ చేసుకుందామా? డన్ సూపర్. అల్లే వాలా సినిమాలు ఎన్ని తీసారనేది ఇంపార్టెంట్ గారు, ఎలాంటి సినిమాలు తీసారనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా. నువ్వు నన్ను చూసి చూపు నచ్చుతోంది. ఇటు చూసాం, ఫ్లాప్ చూసాం, ఇంకేముంటది మధ్యలో, ఏముంటది. బేసికల్ గా జెంట్స్ కే పెద్ద సవాల్ మేడం ఇండస్ట్రీలో ఒక సినిమాని ఒప్పించి. జెంట్స్ కే అంటే ఏంటి, వాళ్ళకి ఏమైనా 2 ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నాయా, వాళ్ళకి ఇంకొక తప్పులు చేసావు అని తిట్టిన హీరో. ఎల్లు 1 లైన్ ఆర్డర్ పట్రా, కూర్చొని నాకు నరేషన్ ఇవ్వు. అలా కూర్చొని బాధపడిపోతే ఎలాగా అని చెప్పి తిట్టాడు. ఎందుకు 40+ అయినా కానీ నందిని రెడ్డి గారు పెళ్లి చేసుకోవట్లేదంటే, ప్రభాస్ గారు చేసుకుంటారా? చేసుకుంటాను. మీ క్రష్ ఆయనే కదా. నేను పెళ్లి చేసుకున్నా చేయకపోయినా ఆయనే క్రష్. అలా చూస్తూ ఉండిపోవాలి, ఫ్యాన్స్ ఫర్ లైఫ్. సమంత గారు మీకు బాగా క్లోజ్ అని అందరికీ తెలుసు. ఆమె ఇష్యూ అయిపోయిన తర్వాత బయట ఆవిడ డివోర్స్ గురించి కానీ, ఆవిడ ఇల్నెస్ గురించి కానీ. కథ బాగుంటే బలగమైన బాహుబలైన ఒకటే అని రీసెంట్గా వేణు కూడా ప్రూవ్ చేశారు. కథనే బాహుబలి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ అండి బాబోయ్. 2 ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రపోజల్ మా. ప్రపోజల్ టు డూ వాట్? టు డూ వాట్? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. స్టిల్ బ్యాచ్లర్స్ దేని ప్రపోజ్ చేస్తారు? మ్యాగీ చేసుకోవడానికి. అదే మ్యాగీ చేసుకుందామా? డన్ సూపర్. డన్ డన్. యాక్సెప్ట్ మై ప్రపోజల్. 2 minute నూడిల్స్ చేసుకుందాం. యాక్సెప్టెడ్. ఫైనల్లీ ఇప్పుడు ఇంటికి వెళ్తే మ్యాగీ చేసుకోవచ్చు. కరెక్ట్. మసాలా బ్యాచిలర్స్ చేసేది అదే మరి, ఇంకేం చేస్తారు? మ్యాగీ చేసుకుంటారు, లేదంటే యూట్యూబ్ రెసిపీలు చూసి చేసుకుంటారు. సో మీరు వంట చేస్తారా? లేదు, జీరో. అర్థమైపోయింది. అందుకే కదా మీకు తెలుసు. కరెక్ట్ గా నేను అందుకే మ్యాగీ అన్నాను. సో ఎనీహౌ నాకు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో నందిని రెడ్డి గారు, కొన్ని పేర్లు వింటుంటే కొంత బాడీలో వైబ్రేట్ అవుతుంటాం అనమాట. అలాంటి ఒక పేరు నందిని రెడ్డి. ఎందుకంటే ఇండస్ట్రీలో విజయ నిర్మల గారు, బీజేయ గారు, తర్వాత నందిని రెడ్డి గారు, ఒక్కొక్క తరానికి ఒక్కొక్క లేడీ డైరెక్టర్ వచ్చి అలా కుమ్మేస్తారనమాట. ఈ తరానికి, ఈ జనరేషన్కి సినిమాలు ఎన్ని తీసారనేది ఇంపార్టెంట్ గారు, ఎలాంటి సినిమాలు తీసారనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటారా. సో బేసికల్గా జెంట్స్కే పెద్ద సవాల్ మేడం ఇండస్ట్రీలో ఒక సినిమాని ఒప్పించి ప్రొడ్యూసర్తో తెరకెక్కించాలంటే చాలా కష్టం. అలాంటిది ఒక లేడీ అయ్యి ఉండి అలా మొదలైంది స్టార్ట్ అయినప్పుడు. అంటే ఏంటి, వాళ్ళకి ఏమైనా 2 ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నాయా, వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా నోరు ఏదన్నా ఉండని వాళ్ళు తిరగగలరు. 4 ప్రొడక్షన్ హౌస్లు తిరగగలరు, 4 అనిపించుకోగలరు. ఎలా చెప్తున్నారంటే వాళ్ళు ఏదో పెద్ద రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు నడుచుకుంటూ వెళ్తారు. మగాళ్ళు అయితే 100 కిలోమీటర్ నడుస్తారండి. పాపం ఆడవాళ్ళు మిమ్మల్ని 4 మాటలంటే పడతారా మీరు? పడతారా? ఏది ఒక 4 మాటలు ఎక్స్ట్రా అంటే పడగలరా మీరు? యాక్సెప్ట్ చేస్తుందా? ఏదైనా కానీ నేను అదే తీసేవాళ్ళ రాసేవాళ్ళ స్టోరీ. వాళ్ళు అలాంటి మాటలు అంటారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను చెప్పేది స్టార్టింగ్ లో మేడం. స్టార్టింగ్ లో పడాల్సినవన్నీ పడ్డామండి. ఎక్కువ పడ్డానేమో, మీకేం తెలుసు? అదే అడుగుతున్నా. మరి అది ఎవరు నాస్టీగా ఏం మాట్లాడరు. ప్రాజెక్ట్స్ మెటీరియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఎవరో వచ్చారు, వాళ్ళ మీద 2-3 కోట్లు మీరు పెట్టేస్తారేంటి? మీరు పెడతారా? నందిని రెడ్డి గారు అయితే పెడతారు. అది కాదు, నేను అదే అంటున్నాను. నందిని రెడ్డి అయిన తర్వాత తెలుసు మీకు. ఎవరో వచ్చారు, మా అబ్బాయో అమ్మాయి, ఇర్రెస్పెక్టివ్, జెండర్ ఇర్రెస్పెక్టివ్. సడన్గా మీరు 3 కోట్లు 4 కోట్లు, అది కష్టం కదండి సంపాదించడం. అది ఒకరి మీద పెట్టాలంటే మీరు 10 సార్లు ఆలోచిస్తారు కదా. సో అది ఆ టైం టేకింగ్ ప్రాసెస్ 100% జరుగుతుంది. కొంతమందికి కొంచెం అన్నీ కలిసి వచ్చి కొంచెం అర్లీగా రావచ్చు, కొంతమందికి కొంచెం టైం పట్టచ్చు. నాకు 6 సంవత్సరాలు పట్టింది 100%. అప్పట్లో ఇది నిజమే, ఆ అమ్మాయిలు పెద్దగా డైరెక్టర్లు లేరు అప్పుడు. కానీ మీకు గుర్తుందా, ఒకప్పుడు మన పైలట్స్, కమర్షియల్ పైలట్స్, లేడీస్ వచ్చినప్పుడు ఎర్లీగా ఆ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరు చూసి అమ్మో అనుకునేవారు. అంటే ఈమెకు అసలు వచ్చా ఈ ప్లేన్ నడపడం, ల్యాండ్ అవుతామా,
సెకండ్ ఇన్ కమాండా ఫస్ట్ ఇన్ కమాండా ఇవన్నీ డౌట్లు ఉండేవి. ఇప్పుడు అసలు డిస్కషన్ కూడా లేదు, అంతే. సో ఇనఫ్ నంబర్ ఆఫ్ విమెన్ డైరెక్టర్స్ వచ్చే వరకు ఇది కొంచెం తప్పదు, వచ్చిన తర్వాత ఇంకా మానేస్తారు. లేదా మీరు వచ్చేసి మీరు హిట్లు ఇస్తే ఇప్పుడు ఎవరు ఏం అడగరు. ఇప్పుడు సుధా కొంగర్ గారు ఉన్నారు, వచ్చారు, బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ఇప్పుడు ఆవిడ జెండర్ గురించి ఎవరు మాట్లాడలేదు, ఆవిడ ఎబిలిటీనే చూస్తున్నారు. అలా ఎవరు నందిని రెడ్డి గారికి ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ ఒరిజినలీ వాజ్ ఓన్లీ ఫరా ఖాన్. ఎందుకంటే అప్పట్లో ఇంకెవరు లేరు. తర్వాత అంజలి మెనన్ గారు వచ్చారు, చాలా మంది వచ్చారు. బట్ ఫరా ఖాన్ స్ట్రైట్ వెళ్ళి ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తీసి హిట్ కొట్టారు. సో దట్ అంటే అక్కడే ఒకటి బ్రేక్ అయిపోయింది. అంటే అమ్మాయిలంటే ఇలాంటివి తీస్తారు, అలాంటివి తీస్తారు. బట్ నౌ ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ అ 5 year 10 year బ్యాక్ కాన్వర్జేషన్. నౌ ఇట్స్ డిఫరెంట్. నౌ అసలు మీరు బాంబేలో డిస్కషన్ కూడా లేదు అసలు మీ జెండర్ గురించి. ఇంకా మనం ఇక్కడ లేడీ డైరెక్టర్ అని ఆడుకుంటున్నాం, కానీ బాంబేలో అసలు ఆ టర్మే లేదు. ఇప్పుడు లేడీ డైరెక్టర్ అని ఎప్పుడు రాయలేదు. ఫరా ఖాన్ గురించి కానీ, మన రీమా కక్తి గురించి కానీ, ఎవరి గురించి కానీ, జోయా అఖ్తర్ గురించి కానీ, డైరెక్టెడ్ బై సో అండ్ సో నేమ్ అని ఉంటుంది. లేడీ డైరెక్టర్ అనే ఒక టర్మినాలజీ కేవలం తెలుగు మీడియానే వాడుతున్నారు. అది వాళ్ళు ఎందుకు వాడుతున్నారు, ఎన్ని రోజులు వాడతారు అనేది అది వాళ్ళ సూట్ కేసు వాళ్ళు మోయనివ్వండి. సూపర్. ఎక్స్పెక్టేషన్ ఏమో వేరే లెవెల్లో పెట్టుకుంటాం ఈ మూవీ కథ రాసుకున్నప్పుడు కానీ, తీసినప్పుడు కానీ. బట్ స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుందని చాలా మంది చెప్తుంటారు. ఎవరు పెట్టుకుంటారు అలా అంటే మీరైనా కాదు, ఏ డైరెక్టర్ అయినా కానీ అలా ఒక సినిమా తీసి, లేకపోతే వేరే మన వెల్ విషర్కి, మనకి ఇండస్ట్రీలో నాకు చాలా వెల్ విషర్ హీరో క్లోజ్, నాకు తనకు కూడా చెప్పాను నేను కథ. అలాంటి సినిమాని స్క్రీన్ మీద ప్లాప్ అయినప్పుడు ఒకసారి ఈవినింగ్ టైంలో కానీ, లేకపోతే షో చూసిన తర్వాత కానీ, అంత మంచి స్టోరీ తీసావు, ఎక్కడ మిస్ అయింది, ఎక్కడ తప్పులు చేసావు అని తిట్టిన హీరో అంటే ఎవరని చెప్తారు మీకు? నేను తీసింది ఒకటే ఫ్లాప్ అండి. దట్ వాజ్ సిద్ధార్థ్ ఫిల్మ్ జబర్దస్త్. ఇది కాపీ ఫీలింగ్ కదా మేడం? కాపీ కదా అది? ఇట్ వాజ్ నాట్ అ కాపీ ఫ్రమ్ మై ఎండ్. అది ఒక వేరే లిటిగేషన్ జరిగింది. అది వీ వర్ సపోజ్ టు గెట్ ద రైట్స్. అది సరే, అది వేరే స్టోరీ. బ్యాండ్ బాజా భరత్ దే వర్ సపోజ్ టు గెట్ ద రైట్స్ అండ్ వీ వర్ సపోజ్ టు డూ ఇట్. బట్ అది సరే, అది ఇంకొక కథ. అది ఇంకొక రోజు చెప్పాలి. చాలా పెద్దగా ఉంది అది. అది ఒక వింత ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్లో. ఇలా కూడా జరగచ్చా, ఓహో ఇలా కూడా ఉంటారా మనుషులు, ఓ ఇలా చెప్పి ఇలా కూడా చేస్తారా, అది ఇంకొక కథ అది. బట్ యా, నన్ను ఎవరు తిట్టలేదు. ఎవరున్నారు నన్ను తిట్టేవాళ్ళు? నానికి హిట్ ఇచ్చాను, శౌర్యకి హిట్లు ఇచ్చాను, ఇప్పుడు సంతోష్. ఇంకెవరు తిట్టాలి నన్ను? నేను చెప్పేది మీరు తీసిన సినిమాల్లో హీరోస్ కాదు, బయట వాళ్ళు, మీ వెల్ విషర్స్, మీ ఫ్రెండ్, లైక్ మీకు మంచి ఫ్రెండ్ అల్లు అర్జున్ అన్నారు. బన్నీ నన్ను తిట్టింది అలా కాదు. బన్నీ తిట్టింది, నువ్వు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత పిలిచాడు నన్ను. 3 months అయింది, ఏం చేసావంటే ఇంట్లో కూర్చున్నాను నన్ను. జబర్దస్త్ తర్వాత అయితే ఇచ్చింది ఒకటే ఫ్లాప్, దానికోసం ఇంట్లో ముడుచుకొని కూర్చుంటామేంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ కథ ఏది తీ అంటే ఇటు బిత్తు చూపులు చూశాను. అంటే ఏంటి రాసావే లేదా అంట, రాసింది, ఎల్లు 1 line ఆర్డర్ పట్టరా, కూర్చొని నాకు నరేషన్ ఇవ్వు, నేను ఒపీనియన్ ఇస్తాను, అలా పుష్ చేశాడు అనమాట. అంటే ఏదో ఒకటి పడిపోతే నెక్స్ట్ దులిపేసుకొని లేచి మళ్ళీ నడవాలి, అలా కూర్చొని బాధపడిపోతే ఎలాగా అని చెప్పి తిట్టాడు. అది జరిగింది పని.